హలో హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఎప్పుడైనా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ చేయకపోయినా, ఏమైనా ఇంట్లో పిండి నానబెట్టకపోయినా ఇలా సింపుల్గా 10 మినిట్స్లో చేసుకునే టిఫిన్ రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ అండి, అదేనండి సూజీ రవ్వ తీసుకొని మంచిగా 1 కప్పు సరిపోతుంది. 1/2 కప్పు రైస్ పౌడర్ అండి, లేదంటే మైదా పిండిని వేసుకోవచ్చు, గోధుమ పిండిని వేసుకోవచ్చు, పర్వాలేదు. కొంచెం వాటర్ వేసి మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలపాలండి. కొంచెం కలపటంలోనే మనకు టైం పడుతుందండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి కదా మంచిగా. అట్లా స్పూన్తో కలిపితే మంచిగా రెండు మిక్స్ అయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న దోశలు కూడా చాలా బాగా వస్తాయండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ జోరుగా కాకుండా మీడియంగా అట్లా కలుపుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది టిఫిన్. ఇంట్లో ఎప్పుడైనా ఏమీ నానపోయినప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. చూసారు కదా, ఆ మాత్రం సరిపోతుందండి. కొంచెం అట్లా కలిపితే 2-3 నిమిషాలు ఉండలేమనున్నా తెలిసిపోతాయి మనకి. ఇంకొక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మంచిగా అలా కలిపితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. జీలకర్ర వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది, మంచిగా అరుగుదల కదండి జీలకర్ర వేస్తే. అందుకే కొంచెం జీలకర్ర వేసుకొని అట్లా కలిపేసి ఇంక అది పక్కన పెట్టేసుకుందామండి. దీనికి చట్నీ పట్టుకుందామండి. ఇంక చట్నీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసులేండి. పల్లి చట్నీ పట్టానండి నేనైతే. అది 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇంకా పల్లీలు మంచిగా వేయించుకొని అది మిక్సీ పట్టుకున్నానండి. పల్లి చట్నీ అందరికీ తెలుసులేండి, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకైతే ఇట్లా చేసుకుంటే చాలా ఇష్టం అండి పల్లీ చట్నీ. ఎప్పుడైనా సరే పొట్టు తీయను, మంచిగా వేయించి కొంచెం ఆయిల్ వేసి వేయిస్తానండి నేను. అందుకే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడైనా కొంచెం దోశల్లోకి, ఇడ్లీలోకి పచ్చిమిరకాయలు కాకుండా ఇలా కారం వేసుకొని పల్లీ చట్నీ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. కొంచెం అట్లా పోపు పెట్టేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంక ఇది ప్రాసెస్ అందరికీ తెలుసు కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మీరు ఇంట్లో ఎప్పుడైనా టిఫిన్ చేయకపోతే ఇలా చేసుకోండి. బయట తెచ్చుకునే పని లేకుండా 1/2 అవర్ 10 నిమిషాలు అయిపోతుందండి. మనం ముందే పిండి నానపెట్టుకున్నామనుకో, మార్నింగ్ లేవగానే అడావుడి లేకుండా సింపుల్గా అయిపోతుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అడావుడి లేకుండా ఇలా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి గెంటతో అలా కలిపేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని, చూసారు కదండి, అట్లా గుంత ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. గుంత గిన్నె అట్లా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం అట్లా ఇంకా కలపకుండా అట్లా వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఆవిరి కుడుములాగా ఉడికితే ఆయిల్ అంత ఫ్లేవరు బాగా కుక్ అవుతుంది కదండి. వాటర్ అంతా ఇంకిపోయి, వాటర్ చూడండి మూతకి ఎలా పడుతున్నాయి. బాగా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం బాగా వేగిన తర్వాత మీరు మీడియం మంట మీద కుక్ చేయండి. చూసారు కదా, నేనైతే ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తాయి ఏమో అనుకునే కానీ చాలా బాగా వచ్చాయండి. గంటె కొంచెం ఉడకాలండి పిండి, అందుకే అతుక్కుంది. కానీ తర్వాత మంచిగా వచ్చాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. టిఫిన్కి నానబోసుకోకుండా ఇలా సింపుల్గా మార్నింగ్ అడావుడి లేకుండా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కానీ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.